హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మనం హైదరాబాద్ నుంచి కర్నార్కి ఓలా బండి మీద పోతున్నాం. ఇప్పుడు 100 అయితే ఛార్జింగ్ పెట్టినా. ఈకో మోడ్లో టెస్ట్ చేద్దాం, చూద్దాం ఈకో మోడ్లో మనకు ఎంత రేంజ్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. హండ్రెడ్ ఎక్కింది, 100 బ్యాటరీ ఉంది. మనకు ఏమంటారు, నార్మల్ అనేమో 132 చూపిస్తుంది, ఈకోలో 166 చూపిస్తుంది. ఇప్పటివరకు మనం 562 కిలోమీటర్లు తిరిగినాం. ఫస్ట్ టైం మనం హైదరాబాద్ టు కరీంనగర్, ఇదే మన ఫస్ట్ ఏమంటారు జర్నీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొంచెం దగ్గరికి పోతే ఇంటికాడ పడుతుంటే కదా నేను, ఇంకొంచెం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉరికితే ఏమవుతుండే? కొంచెం ప్రేమ చేసుకొని పోతే అయిపోతుండే కదా, నేను ఇంటికి పోతుండే కదా, అన్నం తింటుండే కదా. ఏమి ఓలా 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 రేంజ్ అయితే 190 అయితే రాదు ఫ్రెండ్స్. నేను ఒక్క ఈకో మోడ్లో నడిపే చెప్తానా. ఈకో మోడ్లో నడిపితే మనకు ఏమంటారు, అయిపోయింది ఫ్రెండ్స్, ఛార్జింగ్ అయిపోయింది. ఇక నూక్కొని వస్తున్నా ఫ్రెండ్స్. బండి మొత్తం కరెక్ట్ మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఇది నూకుదా అన్న బరువే ఉంది కొంచెం. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు నా టైం వచ్చి అవుతుంది 9:30 దగ్గర అవుతుంది, ఒక 2-3 నిమిషం తక్కువ ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే స్టార్ట్ అయినాం. ఇప్పుడే స్టార్ట్ అయినాం, ఇళ్ళకి వెళ్ళి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం వచ్చేసి చేనెమ్మర్ దగ్గర ఉన్నాం, చేనెమ్మర్ ఏరియాలో ఉన్నాం మనం. ఓకే ఫ్రెండ్స్, మనం హైదరాబాద్ నుంచి చాలా దూరం వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి, 68 బ్యాటరీ ఉన్నది, 113 మనకు కిలోమీటర్లు రేంజ్ చూపిస్తుంది. ఈకో మోడ్లో నడుపుతున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇది 42 స్పీడ్ కంటే ఎక్కువ పోదు. ఈకో మోడ్లో క్రూజ్ కంట్రోల్లో పెట్టి నడిపిస్తున్నా. చూడండి, నేను హైదరాబాద్ నుంచి కరీంనగర్కు 9:30కు బయలుదేరిన. 9:30కు బయలుదేరితే చూడండి, ఒకటే ఇక 42 స్పీడ్లో నడుపుతున్నా. మొత్తం ఈపుని వస్తుంది, మెడల్ని వస్తున్నాయి, ఏమంటారు ఒక పక్క ముడ్డిని వస్తుంది, ఏమంటారు ఒకసారి ఇటు కూర్చున్నాడు, ఒకసారి అటు కూర్చున్నాడు. అట్లా చేసుకుంటా మెల్లగా నడుపుకుంటూ పోతున్నా ఫ్రెండ్స్. నేను కరీంనగర్ రీచ్ అయ్యేలోపు మీకు మంచి క్లారిటీ ఇస్తాను. మీరు కూడా డిసైడ్ కావచ్చు వాట్ ఈజ్ ఓలా S1X. మీకు 190 రేంజ్ అనేది మీకు చూపిస్తా అని చెప్పినా నేను కథం కరీంనగర్ బయలుదేరేసిన ఫ్రెండ్స్. మనం ఏదన్నా అన్నామంటే పక్కా మాట చేసే చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ 42 రేంజ్ ఈకో మోడ్లో నడిపిస్తున్నాం. ఇది చాలా తక్కువ. ఈ రేంజ్లో మీకు తక్కువ వచ్చిందంటే మీకు నార్మల్ మోడ్లో, స్పోర్ట్ మోడ్లో మీకు 190 రేంజ్ అనేది మీకు రాదు. అది నేను ఇలా చేసి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా వీడియోకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. ఫ్యూచర్ జనరేషన్లో ఈకో మోడ్లో మీకు ఈ ఓలా ఏమంటారు వస్తుందా రాదా అనేది చెప్పేసి మీకు ఒక క్లారిటీ అనేది ఈ వీడియోతో వస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, తప్పకుండా వీడియో అనేది లైక్ చేయండి. ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేసేది దీని నుంచి కరెక్ట్ రిజల్ట్ తీసుకొని దీని నుంచి కరెక్ట్ రిజల్ట్ మీకు చెప్పాలని చెప్పి నేను
హైదరాబాద్ నుంచి కన్మార్ ఒకటే మోడ్లో నడుపుతున్నాను. తర్వాత నెక్స్ట్ రాబోయే వీడియోలో నార్మల్ మోడ్లో నడుపుతాను. నార్మల్ మోడ్లో మీకు అంత వస్తుందా రాదా అనేది కూడా చూద్దాం. అండ్ ఇంకోటి స్పోర్ట్ మోడ్, అది కూడా చూపిస్తాను. ఒకసారి మనం రఫ్ అండ్ టఫ్, ఈకో మోడు, నార్మల్ మోడు, స్పోర్ట్ మోడు ఇవి కూడా నడిపి రఫ్ అండ్ టఫ్గా నడిపితే మనకు లాస్ట్కు ఎంత వస్తుంది అనేది అట్లా కూడా నడిపి చూద్దాం. ఇదైతే 190 వస్తుందా అంటే 190 రాదు ఫ్రెండ్స్. నాకు అర్థమైంది. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఒకటే మోడ్లో కన్మార్ దాకా నడుపుతున్నాను కదా, నా 190 వస్తుందా అంటే పక్కా రాదని నేను చెప్తా. కాకపోతే ఎంత వస్తుంది అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి. ఎవరన్నా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా, మీరేమన్నా దీని నుంచి ఈ బండి నడుపుతున్న వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేసినా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంత కష్టపడి మనం వీడియో చేస్తున్నామంటే చాలామందికి మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ కావాలని కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను క్రూజ్ కంట్రోల్లో నడుపుతున్నాను. చాలామంది ఏంటంటే రైట్ హ్యాండ్ ఇడిచిపెట్టి నడుపుతున్నా, వీడు బిల్డప్ కొడతాడు కదా అని చాలామంది ఇట్లా కార్లలో వచ్చి నా పక్క పంట ఆరం కొడతారు కానీ వాళ్ళకి ఎడ్డోళ్ళు ఏమంటారు, నాకు ఎడ్డోళ్ళు అనిపించింది. ఎందుకంటే క్రూజ్ కంట్రోల్లో పెట్టి నా పని నేను చేసుకుంటాను. అది 42 స్పీడ్ కంటే ఎక్కువ బండి. ఇక నేను ఒక పర్పస్లో బండి నడుపుతున్నా, ఆ సంగతి వాళ్ళకి తెలియదు. చాలామంది ఇట్లా బైకులు నా పక్క పంటి కట్టుకొట్టుకొని పోతారు, కార్లు కట్టుకొట్టుకొని పోతారు. అరే బొమ్మర్దులారా, నేను ఒక పని మీద ఉన్నా, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తారా అని నేను అనుకుంటున్నా. వీళ్ళు ఏంటంటే రైట్ హ్యాండ్ ఇడిచిపెట్టు ఇట్లా వీళ్ళకు నేను రోడ్డు మీద షో చేసినట్టు బిల్డప్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటంటే ఇట్లా క్రూజ్ కంట్రోల్లో పెట్టుకుంటే కూడా నాకు ప్లస్ అయింది ఫ్రెండ్స్. క్రూజ్ కంట్రోల్లో పెట్టుకొని నేను మంచిగా ఫ్రీ, అంటే ఇక నేను హైదరాబాద్ నుంచి కన్మర్ దాకా నాన్ స్టాప్గా నడపాలని ఫిక్స్ అయినప్పుడు ఎట్లా చేస్తాం ఫ్రెండ్స్, మనం కొంచెం ఆరాంగా కూర్చోవాలన్నట్టు మనం ఒకసారి కాలు ఇట్లా వెనకకు పెట్టుకోడు, ఇట్లా ఒకసారి ముడ్డి తిప్పుడు మనకు ఈపులను వస్తుంది ఒక పక్క, మెడలను వస్తున్నాయి ఒక పక్క, ఇది మొత్తం ఇట్లా మొత్తం ముడుచుకొని కూర్చోవాలి. అట్లాంటప్పుడు ఎంత మనకు పెయిన్ వేస్తుంటుంది. అట్లాంటప్పుడు మనం కొంచెం ఇట్లా అటు ఇటు కూర్చునేసరికి కొడుకులకు ఎవరికి అర్థమైందా ఫ్రెండ్స్. ఇక నేనే అవన్నీ ఏం పట్టించుకోను, కాకపోతే నన్ను డిస్టర్బ్ చేస్తాను అన్నారు. ఇక కార్ నా పక్క ముందు తీసుకొచ్చి ఇట్లా కట్టుకొట్టుకొని పోతారు, అది నాకు డిస్టర్బ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మీకు నేను కన్మార్ పోయేలోపు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫ్రెండ్స్. కన్మార్ పోయేలోపు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి, మీకు టైం చూపిస్తున్నా, బ్యాటరీ చూపిస్తున్నా, మాటికి ఏ మోడ్లో పోతున్నానో కూడా చూపిస్తున్నా క్లారిటీగా. ఓకేనా ఫ్రెండ్స్, నేను సిద్దిపేటలో ఆగిన తర్వాత ఏంది అనేది సిద్దిపేటలో మాట్లాడుకుందాం. ఓకే. ప్రజెంట్ సిద్దిపేట దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. మనం ఇటు లోపలికి పోతే సిద్దిపేట, అటు స్టేట్ పోతే కరీంనగర్. ఇప్పుడు మన ఏమంటారు, బ్యాటరీ వచ్చేసి 35 ఉంది, రేంజ్ వచ్చేసి 58 కిలోమీటర్స్ ఉంది. మనకు సిద్దిపేట నుంచి కరీంనగర్కి అయితే 62 చూపిస్తుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ మనం ఇక్కడ ఆగినాం కదా, ఈ ప్లేస్ నుంచి మనకు 62 కిలోమీటర్లు చూపిస్తుంది. మనకేదేమో 58 వస్తుంది, ఇంకా 35 ఉంది బ్యాటరీ, 58 చూపిస్తుంది. చూద్దాం. ఇక్కడ కన్మార్లో స్టార్ట్ చేస్తే ఏమంటారు, హైదరాబాద్లో స్టార్ట్ చేస్తే సిద్దిపేటలో ఆగిన ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇది 0 వచ్చే వరకు నడుపుతూనే ఉంటా. మొత్తం ఈకోలో నడుపుతున్నా. ఈకోలా అండ్ మనం ఏమంటారు దీన్ని, ఈకోలా పెట్టి దీనిలో పెట్టి నడుపుతున్నా. మొత్తం పుర్సత్తుగా కూర్చుంటున్నా. ఇది క్రూజ్ కంట్రోల్లో పెట్టి నడుపుతున్నాం 42లో. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది సిద్దిపేట. మనం కన్మార్ నుంచి వచ్చేటప్పుడు బస్సు ఇట్లా లోపలికి పోతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి పోతున్నాం కాబట్టి చూపిస్తున్నా. చూడండి, లోపలికి పోతే సిద్దిపేట అంతా బాగుంటుంది. చెయ్యి అదంతా నైస్. సిద్దిపేట
ఏమైందంటే ఫ్రెండ్స్, నేను క్రూజ్లో నడుపుతున్నా కదా బండి, క్రూజ్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే అయ్యింది, డిస్ప్లే అయ్యి ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు 16 పాయింట్లు ఉంది బ్యాటరీ. మనకి ఇప్పటివరకు వచ్చేసి 139 దాకా వచ్చింది కిలోమీటర్లు. అండ్ ఇగో ఇక్కడ చూడండి 701. మనకు టైం వచ్చేసి 1:21 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి 1:21, 13 అంటే 1 అన్నట్టు, 1:21. మనం ఇంకా 22 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందట. చూద్దాం మా ఇంటి దాకా పోతుందా లేదా అయ్యో చూడాలి. క్రూజ్ అయితే ఇప్పుడు నడపద్దు, క్రూజులు నడపద్దు, నార్మల్గా నడపాలి. చూద్దాం. జర సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కొత్త వస్తున్న వాళ్ళు. మంచిగా అందరు ఇక్కడ నాట్లేస్తారు కదా అందరు. ఇగో ఓకే ఫ్రెండ్స్, మనకు బ్యాటరీ తక్కువ ఉన్నది, వెళ్దాం. ఇది తిమ్మాపూర్ అంటారు ఫ్రెండ్స్. ఇటు సైడ్ పోతే తిమ్మాపూరు, ఇది తిమ్మాపూర్ రోడ్. ఇటు పోతే కరీంనగర్. మనకు షార్ట్ కట్ రోడ్ ఉంది. ఇప్పుడు మనకు 8 చూపిస్తుంది బ్యాటరీ, రేంజ్ కూడా 8 చూపిస్తుంది. ఇటు నుంచి పోవాలి. సేమ్ ఇక్కడ నుంచి మనకు కరీంనగర్ 10 కిలోమీటర్ దగ్గరనే ఉంటుంది ఫ్రెండ్స్. మా ఇల్లు ఇటు సైడు. మరి ఇంటి దాకా పోతామా లేదా అని చూద్దాం. అందరు నన్నే చూస్తారు నడి రోడ్డు మీద. దీని కథ చూడండి ఫ్రెండ్స్. బ్యాటరీ ఏమో 7 ఉంది పర్సంటేజ్, మనకు రేంజ్ ఏమో 6 కిలోమీటర్లు చూపిస్తుంది. చూడండి దీని కథ. ఓలా X1, ఓలా S1X వారేవా ఏమన్నా చూపిస్తుందా? ఇలా 0 వేయాలని కథ ఏందో తెలియాలి. 151 ఇప్పటి వరకు. మన ఇంటికి రీచ్ అవుతామా? 6 పాయింట్ ఉంది, 5 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇది లెక్క. ఇది చూడండి ఫ్రెండ్స్, రేంజ్ ఒకటే ఉంది. 1 కిలోమీటర్, ఒకటే కిలోమీటర్ రేంజ్ వస్తుందట. బ్యాటరీ వచ్చేసి 4 ఉంది. మరి విలేజ్ కూడా చూడండి ఫ్రెండ్స్, బండి రేంజ్ అయిపోయింది. 4 పాయింట్లే ఉంది బ్యాటరీ, అయినా పోతుంది. అవుతుందా? అయినట్టు అనిపిస్తుంది. చూద్దాం బండి పోతుందా, ఎక్కడ దాకా పోతుంది. 0 అయ్యేదాకా నడిపిద్దాం. బండి మొత్తం 0 ఆగిపోదా అంటే 0 బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేదాకా నడిపిద్దాం. చూడండి, జర కష్టాన్ని గుర్తించి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా థాట్స్, ఐడియాస్ ఏమన్నా ఉంటే కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? 4 పాయింట్లే ఉంది. నేను ఇంటికి పోతానా పోనా కామెంట్లో చెప్పండి. ఓలా బండి రిజర్వ్లో పడ్డది ఫ్రెండ్స్. చూడండి, రేంజ్ వచ్చి 0, బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చి 4 ఉంది. ఇక హైదరాబాద్ నుంచి వస్తున్నాం. 157 వచ్చింది ఇప్పటిదాకా ఈకో మోడ్లో రేంజ్. మా ఇల్లేమో ఇంకొక 5-6 కిలోమీటర్ల దూరం ఉంది. మరి పోతామా లేదా అనేది నాకు కూడా చూడాలి. ఏమంటారు? ఈ రేంజ్ చూడండి, 0 అయిపోయింది. ఫుల్ వీడియో వస్తుంది చూడు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వచ్చిన ఫ్రెండ్స్. ఇది మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు ఏంటంటే మొత్తం బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది. అంటే మొత్తం బ్యాటరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకు వచ్చి ఇప్పుడు వరకు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, ఏంది అనేది మొత్తం చూపిస్తా చూడండి. నేను దీని ఫుల్ వీడియో రేపు పెడతాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మీకు బ్యాటరీ డౌన్ అయిపోయింది చూపిస్తున్నా. మనకు బ్యాటరీ లో అని చూపించింది కదా ఫ్రెండ్స్, బ్యాటరీ లో అని చూపించింది. ఇంకా 3% ఉంది. ఇక రేంజ్ అయితే మొత్తం 0 అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పటివరకు అయితే 158 ఏమో చూపించింది మనకు ట్రిప్ మీటర్. మొత్తం 7722 ఇప్పటివరకు తిరిగింది మనం. ఇవాళ వచ్చి మనకు 158 కిలోమీటర్లు వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే. నేను హైదరాబాద్ నుంచి మార్నింగ్ వచ్చిన. ఇప్పుడు ఒకసారి స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అయితే ఇంటికి పోదాం ఫ్రెండ్స్. ఇంటికి దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఇంటికి దగ్గరికి వచ్చినాం. ఇంకో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దగ్గరనే ఉన్నాం ఇంటికి. ఈ రేంజ్లో మనది బండి ఆగిపోవడం అనేది చాలా కొంచెం కష్టమే ఉన్నది. ఏం లేదు, నూక్కపోతాం. మనం ఏంటంటే మనం రేంజ్ పర్ఫెక్ట్గా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. కొత్త వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఇంటికి దగ్గరలో ఉన్నాం మనం. గుట్టాలు చూడండి, కొండలు. కొంతమంది అయితే నాట్లేస్తారు ఇప్పుడే. కష్టాన్ని గుర్తించి జర సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి ఆసక్తికరమైన వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బండి స్టార్ట్ అవుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ పార్కింగ్ మోడ్లోకి వెళ్ళిపోతలేదు ఫ్రెండ్స్. పార్కింగ్ మోడ్లోనే ఉంటుంది ఇది. బండి స్టార్ట్ అవుతలేదు. ఈ నుంచి ఇప్పుడు మనం నూక్కొని పోవాలి.
అబ్బా ఎవరన్నా ఇప్పుడు ఎట్లుంటుంది? జర్ర 1 కిలోమీటర్ దూరం పోతే మనం ఇంటికాడ పడుతుండే. పార్కింగ్ మోడ్లోకి వెళ్ళిపోతలేదు ఇది. ఇప్పుడు ఏం చేయాలి మరి మనం? ఏం చేయాలరా బుజ్జి? అచ్చొచ్చి గీడ ఆగిపోవడం బండి. ఇది గేర్ల బండి ఏదో బండి అయితే డక్క కొట్టి తీసుకోవద్దు. ఇది అటువంటి బండి కాదు. దీనికి కిక్కు కొట్టేది కూడా ఉండదు. ఏంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన పరిస్థితి? నొక్కొని పోవాల్సిందేనా? నేను మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఫుల్ వీడియో చేసిన ఫ్రెండ్స్. ఇది ఫుల్ వీడియో చేసిన, అది రేపు పెడతాను. ఇవాళ ఏంటంటే ఇది చూపిస్తున్నాను చూడండి. రేపు అయితే నేను ఫుల్ వీడియో పెడతాను. ఈ బండి నన్ను సతాయిస్తుంది. బ్యాటరీ అయితే మొత్తం డౌన్, డెడ్, కథం, కల్లాస్. ఇది నేను మొత్తం 0 వచ్చేదాకా నడిపిద్దామని చేసిన. మరి బ్యాటరీ ఏంది మనకి ఇప్పుడే బ్యాటరీ లో అని చూపిస్తుంది. ఆఫ్ చేద్దాం. ఎందుకు ఊరికే మొత్తుకుంటుంది ఒకటే మొక్కన కుయ్యి 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 అని. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే మన ఓలా బండి కరెక్ట్ మనకి ఇంటికి దగ్గర దాకా తీసుకొచ్చింది. జస్ట్ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మనల్ని ఆపేసింది. బ్యాటరీ అయితే అయిపోయింది. ఇప్పుడు నొక్కొని పోవాలి. ఇక మన వేడెక్కిందా చూద్దాం. హీటు గీట్ అరుస్తుంటుంది ఏం లేదు ఫ్రెండ్స్, అంతా నార్మలే ఉంది. ఏం హీట్ కాలేదు, నార్మలే ఉంది అంతా. ఇక్కడెక్కడన్నా ఉన్నా కానీ మనం బ్యాటరీ పెట్టుకుందాం. కానీ ఇది మొత్తం పొలాల ఏరియాలో ఆగినాం మనం. ఇప్పుడు మొత్తం పొలాలు ఇవి, ఈ ఏరియాలో ఆగినాం. ఇక్కడ నుంచి మనం ఈ బండిని మనం దొబ్బుకొని పోవాల్సిందే. ఇక వేరే ఆప్షనే లేదు. ఇక బండి నొక్కొని పోవాల్సిందే. ఏంటంటే మనం ఇట్లా కాలుతో ఏమంటారు నెట్టుకుంటూ పోతాం కదా, అట్లా కూడా దీనికి ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది హైట్ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఛాన్స్ లేదు, ఖాళీ దొబ్బుకోపోవాలి. ఆ దొబ్బుకపోవడం కూడా కష్టమే ఫ్రెండ్స్. ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది, దొబ్బుకపోవడం కూడా కష్టమే. మరి ఇక కష్టపడక తప్పలేదు. మంచి వీడియో మీకు చూపించాలంటే తప్పుతలేదు ఫ్రెండ్స్. ఎటువంటి హీటింగ్ ఇష్యూ అయితే లేదు ఫ్రెండ్స్. హీట్ అయితే ఏమీ కాలేదు. బండి అయితే హీటు అట్లాంటిది ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఏమంటారు, మనం మొబైల్ హీట్ అయితే చూసిరా, అట్లా హీట్ కావడం అనేది ఏం లేదు ఇంట్లో. నేను అంత రేంజ్ నడిపించుకొచ్చి ఇప్పుడు మొత్తం బ్యాటరీ అయిపోయిన తర్వాత సైడ్కి పెట్టి మాట్లాడుతున్నా చూడండి. ఎవరికన్నా ఫోన్ చేసి పెట్రోల్ తీసుకొద్దాం, లేకపోతే ఇట్లా దారి పొంట పోయేటోళ్ళు బండి ఆపుకొని పెట్రోల్ తీసుకొచ్చి పోసుకొని పోదామన్నా కానీ అట్లా ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. బండి ఏడు కరెంట్ ఉంటే గారికి తీసుకుపోయి ప్లగ్ పెట్టాలి. దీన్నే మనం ఏమంటారు, కరెంట్ ఉన్న కాడికి తీసుకుపోయి ప్లగ్ పెట్టాలి, అప్పుడే ఛార్జింగ్ ఎక్కుతుంది. ఏం మరి ఆ చిన్నోడా ఇక్కడ ఆగింది బండి. ఇంకొంచెం దగ్గరికి పోతే ఇంటికాడ పడుతుంటే కదా నేను. ఇంకొంచెం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉరికితే ఏమవుతుండే? కొంచెం ప్రేమ చేసుకొని పోతే అయిపోతుండే కదా, నేను ఇంటికి పోతుండే కదా, అన్నం తింటుండే కదా. ఏమి ఓలా 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 రేంజ్ అయితే 190 అయితే రాదు ఫ్రెండ్స్. నేను ఒక్క ఈకోమోర్లో నడిపే చెప్తానా. ఈకోమోర్లో నడిపితే మనకు ఏమంటారు 160 వేసుకోరు ఫ్రెండ్స్. ఈకోమోర్లో నడిపితే హైదరాబాద్ నుంచి కన్మార్కి వచ్చే వరకు 160 వచ్చింది ఫ్రెండ్స్. అంతే ఇక 150 అయితే చూపించింది, కానీ నేను రౌండ్ ఫిగర్ 160 చెప్తున్నా. ఇక నూక్కొని వస్తున్నా ఫ్రెండ్స్. బండి మొత్తం కరెక్ట్ మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఇది నూకుదా అన్న బరువే ఉంది కొంచెం. ఇంకొద్ది దూరం పోతే మా ఇల్లు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొద్ది దూరం పోతే మా ఇల్లు వస్తుంది. అబ్బా బరువు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది నొక్కపోవాలంటే కొంచెం మీకు రేంజ్ టెస్ట్ చేసి చూపిస్తా అని చెప్పిన.
కథం చేసిన. కరెక్ట్ ఎంత వచ్చింది అనేది వీడియో మొత్తంలో ఛార్జింగ్ అయిపోయింది. అందరూ అడుగుతారు ఇదేమో పెట్రోల్ బండి కాదా, వాళ్ళు పెట్రోల్ తెచ్చి నీకే, ఇదేమో బ్యాటరీ బండి. విలేజ్లో పోతే ఎట్లుందంటే తీసుకొచ్చి ఇస్తారు, లేకపోతే తీసుకుపోయి పెట్రోల్ బండి ఆడబెట్టి తీసుకుపోయి తెచ్చుకొని అది చేయవచ్చు. కానీ బ్యాటరీ బండి అడుగుతారు పోతారు, ఏం చేయనీక లేదు వాళ్ళకి ఇక ఆప్షన్. అబ్బా నూకి నెరవేరుతున్నా. అడుగుతారు పోతారు, ఛార్జింగ్ పెట్టే బండి కాబట్టి సపరేట్ పోతారు. ఇక్కడ కొంచెం వంప వచ్చింది ఫ్రెండ్స్, జారుకుంటూ పోతుంది బండిగా. మనం కూడా మా ఇంటికి దగ్గరికి వచ్చినట్టే గిడ ఎక్కుదాం, ఇక ఎక్కుతే పోతాం. ఛార్జింగ్ అయిపోయింది, ఇక పోతానా, ఇక పెట్టుకోవాలి ముంగట, ఇక పెడతాం. ముంగట అది మొత్తం ప్లాస్టిక్ చిన్న అది పోతుంది కదా. ఇగో నేను హైదరాబాద్ నుంచి వస్తాను చిన్న, హైదరాబాద్ నుంచి వస్తానా, కరెక్ట్ 160 వచ్చింది. వీడియో చేస్తానా, కరెక్ట్ 160 వచ్చింది. వీడియో కోసం ఇది కొత్త మోడల్ కదా, S1X. ఇది కొత్త మోడల్ కదా చిన్న. అబ్బా మొత్తానికి అయితే దొబ్బుకుంటూ వస్తున్నా ఫ్రెండ్స్. చూడండి కష్టం, బండి అయిపోయింది, స్టార్ట్ అవుతలేదు, పార్కింగ్లో పడ్డది, లో బ్యాటరీ, 3 పాయింట్లు, 0 రేంజ్, కథం అయిపోయింది కల్లాస్. ఓలా బండి రిజర్వ్లో పడ్డది ఫ్రెండ్స్. చూడండి రేంజ్ వచ్చి 0, బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చి 4 ఉంది. ఇక హైదరాబాద్ నుంచి వస్తున్నాం, 157 వచ్చింది ఇప్పటిదాకా ఈకో మోడ్లో రేంజ్. మా ఇల్లేమో ఇంకొక 5-6 కిలోమీటర్ల దూరం ఉంది, మరి పోతామా లేదా అనేది నాకు కూడా చూడాలి. ఏమంటారు, ఈ రేంజ్ చూడండి 0 అయిపోయింది. ఫుల్ వీడియో వస్తుంది చూడదు ఫ్రెండ్స్. మీద మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి కన్మరాకు వచ్చేసినాం ఫ్రెండ్స్. వచ్చి మాట్లాడుతున్నా ఇప్పుడు నేను. ఈ బండి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందంటే, ఈకో మోడ్లో డ్రైవ్ చేసినాను చెప్తానా, ఈకో మోడ్లో టెస్ట్ చేసినాను చెప్తానా. ఈ బండి మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు 100% పెట్టి వెళ్తే ఎంత చూపించింది మనకు, 166 చూపించింది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి బండి ఇచ్చింది 158 వాస్తవానికి. రౌండ్ ఫిగర్ వేసి ఈకో మోడ్లో ఈ బండి మనకు 160 అని నేను చెప్పిన. మ్యాటర్ ఏంటంటే, ఈ బండి ఈకో మోడ్లో 158 ఇస్తుంది ఫ్రెండ్స్, ఇక 160 అనుకోర్రి. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి కన్మర్కు మనకు 160 కిలోమీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఇది 190 అని చెప్పారు. 190 అంటే మనం ఈజీగా అవలేలాగా మనం కన్మర్ దాకా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బండి తీసిన. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన సబ్స్క్రైబర్లకు ఎప్పటి నుంచో చెప్తున్నా నేను, ఈకో మోడ్లో టెస్ట్ చేసి మీకు రేంజ్ ఎంత వస్తుందని చూపిస్తా అని ఎప్పటి నుంచో చెప్పిన. ఇవాళ కథం చూపిస్తున్నా ఫ్రెండ్స్. మైలేజ్ దీని వచ్చి 190 రాదు. ఇంకోటి ఏంటంటే, ఈకో మోడ్లో నడిపితే మనకు 160 వస్తుంది పక్కా, అది 160 అయితే పక్కా వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మనం నార్మల్ మోడ్లో టెస్ట్ చేద్దాం, ఇంకోటి స్పోర్ట్ మోడ్లో టెస్ట్ చేద్దాం. అవన్నిట్లలో నడిపితే ఇంక ఇది ఏం మైలేజ్ ఇస్తుంది, లాస్ట్కి వచ్చేసి 3 మోడ్లు కలిపి నడిపితే ఏ మైలేజ్ వస్తుంది అనేది కూడా ముంగట వీడియోలలో టెస్ట్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఈ టెస్ట్ అయితే విజయవంతంగా మనం ఎవడొచ్చినా నేను మాట్లాడగలుగుతా, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నేను హైదరాబాద్ నుంచి కన్మర్ దాకా నడిపి ఇప్పుడు చెప్తున్నా ఫ్రెండ్స్. దీని మైలేజ్ అయితే మనకు ఇంతే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, 160 కంటే ఎక్కువ రాదు, ఇంతే వస్తుంది. మనం ఇక ముందు రాబోయే వీడియోలల్లో నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ ఇవి కూడా చెక్ చేద్దాం. మళ్ళీ ఒకరోజు ఈ 3 మోడ్లు కలిపి నడిపితే
ఎంత వస్తుంది కూడా చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్? నాకు తెలిసి ఏమంటారు ఫ్రెండ్స్, కొంచెం ఆలోచించుకోండి. నేనైతే నన్ను చాలామంది అడుగుతారు అన్నట్టుగా దీన్ని కొనొచ్చా అంటే కొనొచ్చు. ఎంత మీకు ఇప్పుడు ఏమంటారు 3 మోడ్లు కలిపి నడిపితే ఎంత వస్తుంది అంటే తక్కువలో తక్కువ మీకు 110, 120 అంతే. మీకు 190 కంపెనీ చెప్తాడు. అది మోసపూరితమైన ఏమంటారు మీరు బండి కొనిపించే ఆలోచన అన్నట్టు. అది మీకు కంపెనీ చెప్తాడు కానీ మీరు ఫిక్స్ కావాల్సింది ఒకటే, 110 అన్న 120 అన్న. మీరు ఈకో, స్పోర్టు అండ్ నార్మల్ 3 కలిపి నడిపితే మాత్రం అంతే వస్తుంది ఫ్రెండ్స్. నేనేంటంటే నార్మల్గా బండి నడిపేటప్పుడు నేను దీన్ని ఒక గేర్ బండి లెక్కనే ట్రీట్ చేస్తా. ఎట్లా అంటే నేను మామూలుగా నార్మల్ స్పీడ్ అయితే నార్మల్గా ఉందనుకో రోడ్డు, ఈకో మోడ్ పోతా. కొంచెం ఏమంటారు మనం తొందర పోవాలనుకున్నాను అనుకో, నార్మల్ ఏంటంటే షిఫ్ట్ చేస్తూ ఉంటా. నార్మల్ మోడ్, ఈకో మోడు, స్పోర్ట్ మోడు మనకు మన కావాల్సిన స్పీడ్ని బట్టి నేను గేర్ బండి ఎట్లనో సేమ్ అట్లనే యూజ్ చేస్తాను ఇది నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకా మనం దీనిలో అయితే టచ్ స్క్రీన్ ఉండదు. దీనిలో ఇంకోటి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ ఉండదు. దీనిలో ఇంకోటి GPS మనకు ఉండదు. ఎందుకంటే ఇవన్నీ మన సబ్స్క్రైబర్లు అడుగుతారు, అందుకే నేను చెప్తున్నా. GPS ఇట్లా ఏముండదు ఇందులో. ఇంకోటి ఏంటంటే దీని పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఫ్రెండ్స్. దీని పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఉంటుంది, మంచిగా స్మూత్ ఉంటుంది పర్ఫార్మెన్సు, నడపడానికి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు మంచి స్పీడ్లా కనుక దీన్ని నడిపితే బ్రేక్ వేసుడు కష్టం. బ్రేక్ వేస్తే అంత తొందర ఆగదు, ఎందుకంటే మొత్తం డ్రమ్ బ్రేకులు కాబట్టి. బ్రేక్ వేస్తే మనకు అంత తొందర ఆగదు. మనం ఏదున్నా స్పీడు మూమెంట్ చూసుకొని, మన ముందు వెళ్ళే బండ్ల మూమెంట్ చూసుకొని మనం స్పీడ్ మెయింటైన్ చేయాలి. మనం ఇది మంచిగా ఉరుకుతుంది అని చెప్పేసి నార్మల్ మోడ్లో పెట్టి, స్పోర్ట్ మోడ్లో పెట్టి గుంజి 60-70లో పోయినా కానీ బండి ఆగదు, పోయి గుద్దుతుంది ముంగట ఉన్నదానికి. ఇక 90లో ఉన్నదనుకో బండి లేచిపోతుంది, మిమ్మల్ని కూడా లేపేస్తుంది. అంతా ఏమంటారు బండి ఆగదు, కంట్రోల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బండి కంట్రోల్ కాదు. ఏమున్నా మీరు నార్మల్గా వాడడానికే, నార్మల్గా యూజ్ చేయడానికే యూజ్ చేయండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్? నేనేంటంటే నేను ఏదైనా ప్రాక్టికల్గా టెస్ట్ చేసిన తర్వాతనే నేను దీని గురించి మాట్లాడతాను ఫ్రెండ్స్. దేని గురించి అయినా కానీ. ఇది బ్రేకులు ఏమంటారు ఒక 40 మనకి ఈకో మోడ్లో అయితే మనం బ్రేకులు కంట్రోల్ చేయగలుగుతాం. నార్మల్ మోడ్లోకి వెళ్ళి 50, 60, 70 కంట్రోల్ చేయలేము. ఇక మనకు స్పోర్ట్ మోడ్లో అస్సలు కంట్రోల్ చేయలేము. ఆ రోడ్డు స్ట్రేట్గా ఉంటే తప్పితే మనం స్పీడ్ పోవద్దు. స్పోర్ట్ మోడ్ అనేది వాడద్దు మనం. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇంతకుముందే కన్వర్ అయినా ఈకో మోడ్లో, స్పోర్ట్ మోడ్లో, నార్మల్ మోడ్లో ఎంత స్పీడ్ వస్తుందని చూసినా మనకు ఈకోలో అయితే 42, 43 వస్తుంది. ఒక్కొక్కసారి 43 కూడా చూపిస్తుంది. నార్మల్ అయితే 70 దాకా వస్తుంది. ఇక మన రోడ్లు చూసారు కదా, ఇప్పుడే కొత్తగా కాసేపు ఏమంటారు రోడ్లు వేస్తారు. ఏమంటారు స్పోర్ట్ మోడ్ పెడమని చూసిన, కాకపోతే స్పోర్ట్ మోడ్లో మనకు ఆ రోడ్ కరెక్ట్ లేదు. నేను కూడా స్పోర్ట్ మోడ్లో చెక్ చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం హైదరాబాద్ పోతాం కదా, ఒకవేళ వీలు ఉంటే ట్రై చేస్తా. ఓకేనా? యాక్చువల్గా మనం చూద్దాం. నెక్స్ట్ మనం రేపు ఎల్లుండో హైదరాబాద్కి బయలుదేరి ఉన్నది. ఒకసారి ఎంత టచ్ చేస్తుంది స్పోర్ట్ మోడ్లో అనేది కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మొత్తానికి అయితే ఇంతే వస్తుంది ఫ్రెండ్స్. దీని మైలేజ్ అయితే ఇంత వస్తుంది. దీని పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మీరు మంచిగా నార్మల్గా లోకల్లో వాడుకోవడానికి సూపర్ బండి. దీనికి ఇష్యూలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్. నేను అంత దూరం వచ్చిన తర్వాత నాకు చిన్నగా ఏమంటారు ఒక గంట సేపు ఆగిన తర్వాత ఛార్జింగ్ పెట్టినా, లోపల వైరు కాలిన వాసనలు వచ్చినాయని నాకు ఒకటి పరిశాన్ చేసిరు మా వాళ్ళు. వెంటనే వీకేసిన. అంటే అది ఎక్కడ మా ఇంట్లోనే ఎటు సైడ్ వచ్చిందో మరి దీనిలో వచ్చిందో కానీ మళ్ళీ తర్వాత నైట్ పెట్టినా, ఛార్జింగ్ పెట్టినా, నైట్ పెట్టినా కానీ మళ్ళీ తెల్లవారుకు 100 ఎక్కింది. నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? ఒకటి మీరేంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొత్తగా కొనుక్కున్న వాళ్ళు కొంచెం అబ్జర్వేషన్ చేస్తూ దీన్ని యూజ్ చేసుకోండి. నేను చెప్పే సలహా అది. ఓకేనా ఫ్రెండ్స్? బండి అయితే బాగుంటుంది మంచిగా. మన ఇప్పుడు ఈ యాక్టివా వీటితో చూసుకుంటే లెంత్ అయినా, హైట్ అయినా, వెడల్పు అయినా మంచి లుక్ ఉంటుంది, బాగానే ఉంటుంది పర్ఫార్మెన్స్. తీసుకోవచ్చా అంటే లోకల్ పర్పస్, మీరు నార్మల్గా మీ పర్పస్ని బట్టి తీసుకోవచ్చు. మనం ఏమంటారు పెద్ద పెద్ద
లాంగ్ డ్రైవ్లు 200-300 కిలోమీటర్లు లాంగ్ డ్రైవ్లకు అది యూజ్ కాదు. ఇది తక్కువ ఒక 120 కిలోమీటర్లు వస్తే మీరు ఏమాత్రం వాడుకుంటారు రెగ్యులర్గా డైలీ లైఫ్లో, దాన్ని ఆలోచించుకొని తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా ఉంటే కామెంట్లో ఇప్పుడు ఫ్రెండ్స్, మీకు ఏం డౌట్ ఉన్నా నేను దీని మీద టెస్ట్లు చేసి నెక్స్ట్ వీడియోలల్లో ప్రతి ఒక్కటి క్లియర్ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా కొత్త వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేసి మీకు ఏదన్నా డౌట్ ఉన్నా, మీ అభిప్రాయాలైనా, మీ సలహాలైనా, మీరు ఏమైనా చెప్పాలనుకున్నా, ఏదన్నా అడగాలనుకున్నా కింద కామెంట్లో చెప్పండి. దానికి ఖచ్చితంగా మా సైడ్ నుంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా టాటా, బై బై, సీ యూ, ఎంజాయ్.